హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం 10th క్లాస్ సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నాం, 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. సజెస్ట్ ద ఇనిషియేటివ్ టేకన్స్ బై ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ అన్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చూడొచ్చు. మనం అగ్రికల్చర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయని చెప్పుకున్నాం. అందులో 1 క్వశ్చన్ ఇది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సూచించండి. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో పాయింట్స్ చూస్తే, హరిత విప్లవాన్ని ప్రారంభించడం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతను అమలు చేయడం, నీటి పారుదల సౌకర్యాలు కల్పించడం, ఆనకట్టలు నిర్మించడం, మెరుగైన రకాల విత్తనాలను అభివృద్ధి చేయడం, ముఖ్యమైన పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించడం, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించడం, ఎరువులు, రైతులకు ఉపయోగపడే సామాను పైన, వస్తువులపైన ప్రత్యేకంగా రాయితీలు అందించడం, లైక్ ఈ ట్రాక్టర్ వంటి వస్తువులు ఉంటాయి కదండి, అలాంటి వాటిపైన ఆధునిక పద్ధతులపైన రైతులకి అవగాహన కల్పించడం. మనకి ఓల్డ్ మెథడ్స్లో వ్యవసాయాన్ని పండించడం మంచిదే, కానీ ఇక పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తులను పెంచాలంటే ఆధునిక పద్ధతులను కూడా రైతులు అవగాహన కల్పించాలి. మెట్ట వ్యవసాయ పంటను ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మనకి ఇరిగేషన్లో గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త మార్పులు అనమాట. ఈ పాయింట్స్ని ఒకసారి చూడండి. సరే, గ్రీన్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్, మోడర్న్ ఫార్మింగ్ టెక్నాలజీస్ ఆర్ ఇంప్రూవ్మెంట్, ధామాస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టు ప్రొవైడ్ ఇరిగేషన్, బెటర్ వేరియేషన్ టు సీడ్స్ ఆర్ డెవలప్డ్, గవర్నమెంట్ అనౌన్స్ మినిమం maximum support prices for the important crops, loans at lower interest rate are the provided, subsidies are provided on fertilizers etc. Farmers are educated on modern methods, dry agriculture crops are promoted. ఇలాంటి పాయింట్స్ని మన ఎగ్జామ్స్లో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఎగ్జామ్స్ మీరు బాగా రాయాలి, మంచి మార్కులు స్కోర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.